హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th చాప్టర్ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. డిటెక్టివ్స్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక మిస్టీరియస్ థింగ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, క్లూస్ని వెతుక్కుంటూ. సో డిటెక్టివ్స్ అంటూ ఉంటాం. ఇక్కడ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అనమాట. సో చూద్దాం. నిషద్, a boy of 7, also called 7 because his name means the 7th note on the musical scale, and his 10-year-old sister Maya are very curious about one Mr. Nath. సో నిషద్ అనే ఒక పిల్లాడు, మాయా అనే వాళ్ళ సిస్టర్ అనమాట, 10 years సిస్టర్, వాళ్ళ అక్క. నిషద్కి 7 years ఉంటాయి. సో ఇతన్ని 7 అని కూడా పిలుస్తూ ఉంటారంట. నిషద్నే 7 అని పిలుస్తారు, ఎందుకంటే ఇతని పేరు ఉంది కదా, నిషద్ అని. మ్యూజికల్ స్కేల్స్లో ఈ సరి గమ పద నిస అని ఉంటాయి కదా, సరి గమ పద ని 7th నోట్ అనమాట. సో ఆ మ్యూజికల్ స్కేల్లో 7th లెటర్ కాబట్టి నిషద్ని 7 అని కూడా పిలుస్తూ ఉంటారు. అతని ఏజ్ కూడా 7. ఈ అక్క తమ్ముడు వాళ్ళిద్దరూ మిస్టర్ నాథ్ అనే ఒక వ్యక్తి గురించి చాలా క్యూరియస్గా ఆలోచిస్తూ ఉంటారంట. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అతని గురించి తెలుసుకోవాలని. దెన్ వన్ డే ద చిల్డ్రన్స్ మార్బుల్ రోల్స్ ఇంటూ మిస్టర్ నాథ్స్ రూమ్ అండ్ నిషద్ గెట్స్ ఎ ఛాన్స్ టు సీ హిమ్. సో ఆ వ్యక్తి గురించి ఎందుకు అనుమానాస్పదంగా ఉంటారో, ఆ వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఓ రోజు వీళ్ళు ఆడుకుంటూ ఉంటే అనుకోకుండా ఈ మిస్టర్ నాథ్ యొక్క గోలీ ఏదో మార్బుల్స్తో ఆడుకుంటూ ఉంటే అది గోలీ దొర్లుకుంటా పోయి మిస్టర్ నాథ్స్ రూమ్లోకి వెళ్తుంది. సో అప్పుడు అనుకోకుండా చూస్తాడు నిషద్ అతన్ని. ఈజీ ఏ క్రుక్ ఆన్ ద రన్. సో అతను పారిపోయి వచ్చినటువంటి దొంగన, ఏదైనా క్రైమ్ చేసేసి మొత్తం వాళ్ళ ఐడెంటిటీని మార్చుకొని పారిపోయి వచ్చేసి ఉంటారు కదా, అటువంటి వ్యక్తి. లేకపోతే వై ఈజ్ హిస్ ఫేస్ బ్యాడ్లీ స్కార్డ్. ఎందుకు తన ఫేసు గీతలన్నీ పడినాయి అంటే, ఏదైనా ఒక నైఫ్తో గీకినప్పుడు కోసుకొని అది గాయం మానిపోయిన తర్వాత గుర్తులు ఉంటాయి కదా, స్కార్స్ అని పిలుస్తాం. ఎందుకు ఆ గుర్తులు ఉన్నాయి? వై హ్యాస్ హీ నో ఫ్రెండ్స్. ఎందుకు అతనికి ఫ్రెండ్సే లేరు అని చెప్పేసి ఇటువంటి డౌట్స్ అన్నీ వచ్చినాయి వీళ్ళిద్దరికి. నిషద్స్ మదర్, ఏ డాక్టర్, నోస్ మిస్టర్ నాథ్ యాజ్ ఎ పేషెంట్ హూ ఈజ్ వెరీ పొలైట్. ఇంకో పక్క నిషద్ వాళ్ళమ్మ ఒక డాక్టర్ అనమాట. ఈ మిస్టర్ నాథ్ వచ్చేసి ఈమె దగ్గరికి వస్తూ ఉంటాడు ట్రీట్మెంట్కి, ఒక పేషెంట్ అతను. సో ఆమెకు తెలిసినంత వరకు అతను చాలా పొలైట్ పర్సన్, చాలా మంచోడు. సో ఏంటా సస్పెన్స్, ఏంటా మిస్టరీ అతని గురించి అనేది ఇక్కడ తెలుసుకుందాం లెసన్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ వీ వాక్ బ్యాక్ టువర్డ్స్ ద క్లినిక్, 7 సెడ్, హీ డజంట్ లుక్ ఎనీథింగ్ లైక్ ఎ మాన్స్టర్, మాయా. సో వాళ్ళు క్లినిక్ నుంచి ఇంటికి బయలుదేరినారు. అప్పుడు 7 చెప్పినాడు అనమాట. 7 అంటే ఎవరు? ఈ అబ్బాయి నిషద్. సో అతనేం మాన్స్టర్లాగా అనిపించట్లేదు మాయా అన్నాడు వాళ్ళ అక్కతో. అతనేం రాక్షసుల్లాగా అనిపించట్లే, కొంచెం మంచోడిలాగానే అనిపిస్తున్నాడు అని వాళ్ళ అక్కతో అన్నాడు, మాయాతో. బట్ డిడ్ యూ సీ హౌ థిన్ ఈస్. చూసినావా ఎంత బక్కగా ఉన్నాడు. థిన్ అంటే చాలా సన్నగా అనమాట. చూసావా ఎంత సన్నగా ఉన్నాడు. మేబీ హీఈస్ వెరీ పూర్ అండ్ కాంట్ అఫోర్డ్ టు ఈట్. మేబీ అతను పేదవాడేమో, తినడానికి కూడా డబ్బులు లేవేమో, అందుకే సన్నగా ఉన్నాడు అని కొద్దిగా సింపతి చూపించినాడు 7 ఆ మిస్టర్ నాథ్ అనే వ్యక్తి మీద. హీ క్యాన్ బీ పూర్ ఇఫ్ ఈజ్ ఎ క్రుక్ ఆన్ ద రన్, ఐ టోల్డ్ హిమ్. సో మాయా చెప్పింది, అతను ఒకవేళ నిజంగా ఏదైనా క్రైమ్ చేసి పారిపోయి వచ్చినటువంటి దొంగ అయి ఉంటే, ఒక క్రుక్ అంటే ఒక క్రిమినల్ అనమాట, ఒక క్రిమినల్ అయి ఉంటే అతను పూర్ అయితే కాదు అని చెప్పింది. హీస్ ప్రాబబ్లీ గాట్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ స్టాష్డ్ అవే సమ్వేర్ ఇన్ దట్ రూమ్. సో అతని దగ్గర ఖచ్చితంగా అతను ఒక నేరస్తుడు అయి ఉంటే, దొంగతనం చేసి ఏదైనా క్రైమ్ చేసి పారిపోయి వచ్చిన నేరస్తుడు అయి ఉంటే అతని ఇంట్లోనే ఎక్కడో చోట దాచిపెట్టుంటాడు. సమ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, చాలా లక్షల రూపాయలు దాచిపెట్టుంటాడు. స్టాష్డ్ అవే అంటే ఓ చోట హిడెన్ అవే అని అర్థం, దాయడం. అతని రూమ్లోనే ఎక్కడైనా దాచుకొని ఉంటాడు అనింది. డూ యూ రియలీ థింక్ హీఈస్ క్రిమినల్, మాయా. నువ్వు నిజంగా అనుకుంటున్నావా అతను క్రిమినల్ అని, మాయా అని వాళ్ళ తమ్ముడు అడిగాడు అనమాట నిషద్. 7, హీ డజంట్ లుక్ లైక్ వన్. నాకేమో ఎందుకు అట్లా అనిపించట్లేదు. నిషద్ లుక్ డౌట్గా అన్నాడు. నాకెందుకు అతను క్రిమినల్ లాగా అనిపించట్లేదు, మంచోడ్లాగానే ఉన్నాడు అని. అఫ్ కోర్స్ హీఈస్ వన్, 7 ఐ సెడ్. అఫ్ కోర్స్ అతను ఒక క్రిమినల్ అండ్ హీ సర్టన్లీ ఈజ్ ఇన్ స్టార్వింగ్. అతనేం నిజంగా ఆకలితో ఏం లేడు. స్టార్వింగ్ అంటే ఆకలి అనమాట. ఆకలితో ఏం లేడు. మిస్టర్ మెహతా టోల్డ్ us that రమేష్ బ్రింగ్స్ హిస్ మీల్స్ అప్ ఫ్రమ్ ద రెస్టారెంట్ డౌన్ స్టేర్స్. మిస్టర్ మెహతా చెప్పినాడు మనతో, రమేష్ అనే వ్యక్తి మీల్స్ తీసుకొని వస్తూ ఉంటాడు కింద ఉన్నటువంటి రెస్టారెంట్ నుంచి. డైలీ 3 పూట్ల మీల్స్ తీసుకొని అతను రూమ్కి వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటాడు అని మిస్టర్ మెహతా చెప్పాడు నాకు అన్నాడు. సో వీళ్ళిద్దరు నిషద్, 7 అని కూడా పిలుస్తాం, మాయా, ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మిస్టర్ నాథ్ అనే వ్యక్తి గురించి. బట్ మాయా, మిస్టర్ మెహతా టోల్డ్ us he doesn't work anywhere. So how can he possibly have money to pay for food? నిషద్ సెడ్.
కానీ మాయా మిస్టర్ మెహతా మనతో కూడా చెప్పాడు కదా, ఆ మెహతా అనే వ్యక్తి అతను ఎక్కడా పని చేయడు, ఖాళీగానే ఉంటాడు అని చెప్పాడు కదా. మరి కిందున్నటువంటి రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొని రావడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి ఫుడ్కి అని చెప్పి నిషద్ డౌట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఐ ఎక్స్క్లైమ్డ్, నేను కూడా అదే చెప్తున్నాను అనింది మాయా. హీ మస్ట్ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ హిడెన్ సమ్వేర్. సో అతనేం పని చేయట్లే, మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖచ్చితంగా డబ్బులన్నింటినీ దాచిపెట్టున్నాడు ఎక్కడో. మేబీ ఇన్ ద ట్రంక్ ఇన్ హిస్ రూమ్, మేబీ తన రూమ్లో ఒక పెట్టింది కదా ట్రంక్ పెట్టే, ఆ బాక్స్లో ఉందేమో. ఇట్స్ ప్రాబబ్లీ ఫుల్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ అండ్ ఇట్లా చెప్తా ఉంది. ఆ పెట్టె నిండా ఖచ్చితంగా సిల్వరు, గోల్డ్, జ్యువెల్స్, మనీ చాలా ఉండొచ్చు అని. వాట్ రబ్బిష్, నిషద్ ఇంటరప్టెడ్. అంతా ఏదేదో చెప్తా ఉన్నావు నువ్వు అన్నాడు నిషద్. ఐ నో ఐఎమ్ రైట్ స్టూపిడ్ ఐ టోల్డ్ హిమ్. ఇది చెప్పింది మాయ. నాకు తెలిసి అంటే నేను చెప్పింది కరెక్టరా స్టూపిడ్ అనింది. బై ద వే 7, డిడ్ యూ సీ స్కార్స్? ఐ కుడెంట్, ఇట్ వాస్ టూ డార్క్, బట్ ఐ బెట్ హీ గాట్ దెమ్ డ్యూరింగ్ ఎ షూట్అవుట్ విత్ ద పోలీస్ ఆర్ సంథింగ్. అడిగిందనమాట, బై ద వే 7, నువ్వు స్కార్స్ చూసినావా అతని ఫేస్ మీద అని. ఎందుకంటే పోయినాడు కదా మార్బుల్స్ కోసం రూమ్లోకి, సో అప్పుడు చూసినాడు కదా, స్కార్స్ చూసినావా అని. మళ్ళీ చెప్తా ఉంది, నేను చూడలేకపోయినాను ఎందుకంటే చీకటిగా ఉన్నింది. ఖచ్చితంగా ఆ స్కార్స్ ఎట్లా పడి ఉంటాయంటే డ్యూరింగ్ ఏ షూట్అవుట్ విత్ ద పోలీస్ ఆర్ సంథింగ్. ఈ పోలీస్ వాళ్ళతో వాళ్ళు తరిమేటప్పుడు షూట్అవుట్స్ జరుగుతాయి కదా, గన్తో కాలుస్తారు, తప్పించుకుంటాడు, అప్పుడు ఏమైనా తగిలి ఉంటాయేమో అతని ఫేస్ మీద గాయాలు, లేకపోతే ఇంకేదన్నా గొడవల్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగి ఉండొచ్చు అని మాయా ఫిక్స్ అయిపోయిందనమాట అతను ఒక క్రిమినల్ అని. ఎక్కడో నిషద్కి కొంచెం సింపతి ఉంది, క్రిమినల్ కాదేమో అని నిషద్ అనుకుంటా ఉన్నాడు. మమ్మీ టోల్డ్ అస్ క్వైట్ క్లియర్లీ దే వర్ బర్న్ స్కార్స్, నిషద్ సెడ్ ఫామ్లీ. ఇంకా నిషద్ ఫామ్లీ అంటే ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్తో చెప్తా ఉన్నాడు అనమాట. అమ్మ చెప్పింది కదా, అంటే వాళ్ళమ్మ డాక్టర్ కదా, అవి కాలిన గాయాలని చెప్పిందంట. బర్న్ స్కార్స్ అంటే ఎప్పుడో ఏదో కాలి ఆ గుర్తులు ఏర్పడినాయి, అంతేగాని నువ్వు చెప్పినట్లుగా ఏదో పోలీస్ షూట్అవుట్లోనో ఇంకొక సంథింగ్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో జరిగినటువంటి స్కార్స్ కాదు అవి అని చెప్పినాడు. పర్హాప్స్ ద పోలీస్ హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్ టు ఫోర్స్ హిమ్ అవుట్, ఐ సజెస్టెడ్. చెప్పింది, మేబీ అవి కాలిన గాయాలైతే పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటిని అంటించేసి ఉంటారేమో అతను బయటికి రావడానికి, సో అప్పుడు తన ఫేస్ కాలిందేమో అని మాయా అనింది. 7 లుక్డ్ అన్ష్యూర్. 7కి ఎందుకో అది కరెక్ట్ అని అనిపించలే అనమాట, నమ్మట్లేదు దాన్ని. ఆన్ ద మండే ఫాలోయింగ్ మామాస్ బర్త్డే, అంటే నెక్స్ట్ మామాస్ వాళ్ళమ్మ బర్త్డే వస్తూ ఉంది మండే దగ్గరలో. 7 వెంట్ అలోన్ విత్ హర్ టు ద క్లినిక్ అట్ గిర్గామ్ యాజ్ ఐ వాస్ స్పెండింగ్ ద ఈవినింగ్ విత్ అ స్కూల్ ఫ్రెండ్. సో 7 ఏం చేసినాడంటే ఒక్కడే పోయినాడు ఈసారి. మామూలుగా ఇద్దరు కలిసి వెళ్తారు కదా క్లినిక్కి, ఆ గిర్గామ్లో వాళ్ళ క్లినిక్ అనమాట వాళ్ళ మమ్మీది. సో అక్కడికి మామూలుగా ఇద్దరు కలిసి వెళ్తారు. ఆ రోజు ఈమె తన స్కూల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంది వాళ్ళ అక్క మాయా. సో 7 ఒక్కడే పోయినాడు వాళ్ళ ఇంటికి. వెన్ దే రిటర్న్ నిషద్ టోల్డ్ మీ he had been to see Mr. Nath and I felt most annoyed that I hadn't been there. సో నిషద్ చెప్పినాడు, నేను అక్కడ మిస్టర్ నాథ్ కనిపించినాడు నాకు అని. సో ఈమె చాలా మిస్ అయిందనమాట, నేను కూడా వచ్చిందంటే బాగుండు, నేను కూడా కలిసేటాను అని చెప్పేసి కొంచెం ఫీల్ అయింది. ఎందుకంటే పోన్ దానికి ఒకవేళ పోయి ఉంటే తను కూడా మిస్టర్ నాథ్ని కలిసేది కదా, చూసేది కదా అట్లీస్ట్. సో కొంచెం బాధపడింది అనమాట, ఎందుకు పోలేదా నేను అని. 7 had been quite upset about Mr. Nath's gaunt appearance and was sure that he was starving. సో కొద్దిగా అప్సెట్ అయినాడు 7. చూసినాడు కదా మిస్టర్ నాథ్ని వాళ్ళ మమ్మీ క్లినిక్లో, తన గాంట్ అపీరెన్స్ చూసి, గాంట్ అంటే సిక్లీ, చూడడానికి ఒక పేషెంట్ లాగా ఉన్నాడు, చూసి ఖచ్చితంగా ఆకలితో ఉన్నట్టున్నాడు అని చెప్పేసి కొంచెం అప్సెట్ అయినాడు. హీ టోల్ మీ దట్ హీ హ్యాడ్ నాక్డ్ లౌడ్లీ ఆన్ మిస్టర్ నాథ్స్ డోర్ దట్ ఈవినింగ్ అండ్ సెడ్ ఓపెన్ ద డోర్ క్విక్లీ మిస్టర్ నాథ్. చెప్పినాడు ఆ రోజు ఏం చేసినాడంటే పోయి డోర్ తట్టినాడంట మిస్టర్ నాథ్ యొక్క డోరు కొట్టి, ఆ రోజు సాయంత్రం ఓపెన్ ద డోర్ క్విక్లీ మిస్టర్ నాథ్ అని పిలిచినాడంట గట్టిగా. ద మ్యాన్ హ్యాడ్ ఓపెన్డ్ ఇట్ అండ్ ఆస్క్డ్ హిమ్ లాస్ట్ అనదర్ మార్బుల్. ఆ రోజు సాయంత్రం డోర్ ఓపెన్ చేసి ఏంటి ఇంకొక గోలీ ఏదైనా పోగొట్టుకున్నావు అని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు మార్బుల్ని ఎత్తుక్కుంటా పోయినాడు కదా. సో సెకండ్ టైం కూడా వచ్చింటే మిస్టర్ నాథ్ అన్నాడంట, ఏదైనా ఇంకొక గోలీ పోయిందా అంటే, ఎందుకు వచ్చినావు నువ్వు, ఇంకో గోలీ పోయిందా అని. హీ హ్యాడ్ ఆబ్వియస్లీ రికగ్నైజ్డ్ మై బ్రదర్, గుర్తుపట్టినాడు తను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పోయినాడు కదా తన రూమ్కి. సో సెకండ్ టైం పోయినప్పుడు గుర్తుపట్టినాడు. నో సెడ్ నిషద్, నో గోలీ ఏం పోలేదని చెప్పాడు నిషద్. హీ హ్యాడ్ టేకెన్ ద మ్యాన్స్ హ్యాండ్ ఇన్ హిజ్ ఓన్ అండ్ థ్రస్ట్ ఎ బార్ ఆఫ్ చాక్లెట్ ఇన్ టు ఇట్. ఏం చేసినాడంటే ఆ మనిషి యొక్క చెయ్యి తీసుకొని మిస్టర్ నాథ్ది చేతిలో చాక్లెట్ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. డిడ్ యు గెట్ ఎ ఛాన్స్ టు పీక్ ఇన్ టు ద ట్రంక్ 7 ఐ ఆస్క్డ్. అడిగింది, ఆ పెట్టెని చూసే ఛాన్స్ ఏమన్నా దొరికిందా నీకు అవకాశం, ఎందుకంటే పెట్టెలో అన్ని డబ్బులు, బంగారం, సిల్వర్ ఇదంతా ఉందని చెప్పేసి డౌట్ ఉంది కదా మాయాకు.
సో అడిగింది టు పీక్ ఇన్ టు ద ట్రంక్ అని. పీక్ అంటే లుక్ క్విక్లీ అండ్ సీక్రెటివ్లీ అని, తెలియకోకుండా రహస్యంగా చూసే ఛాన్స్ ఏమైనా వచ్చిందా అని. నిషద్ లుక్ డిసప్పాయింటెడ్. నిషద్ కొంచెం డిసప్పాయింట్ అయినాడు, ఛాన్స్ రాలే కదా. హీ డిడెంట్ ఈవెన్ ఆస్క్ మీ ఇన్. అసలు నన్ను లోపలికి రా అని కూడా పిలిచలేదు మిస్టర్ నాథ్, నేను ఎప్పుడు చూస్తా పెట్టే అని. హీ సెడ్. దెన్ ఈ స్మైల్డ్, నవ్వినాడు. బట్ ఐ డిడ్ ఫైండ్ అవుట్ సంథింగ్. నేను ఇంకో విషయం కనిపెట్టినా అన్నాడు మాయాతో. ఐ వెంట్ డౌన్ టు ద రెస్టారెంట్ వేర్ రమేష్ వర్క్స్ అండ్ టాక్ టు హిమ్. అతను కింద అంటే రమేష్ తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తూ ఉంటాడు అని చెప్పాం కదా ఒక వ్యక్తి. సో కిందికి పోయి రెస్టారెంట్కి పోయి రమేష్ని కలిసి అడిగాడంట, రమేష్తో మాట్లాడాడంట మన నిషద్. గుడ్ ఫర్ యూ మిస్టర్ డిటెక్టివ్ ఐ సెడ్. మాయా చెప్పింది, వావ్ అంటే నువ్వు ఒక మంచి డిటెక్టివ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. సో ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు అక్కడ నుంచి అని. ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్, ఇట్లా భుజం తడుతూ ఇట్లా చెప్పింది. ఐ హోప్ యూ క్వశ్చన్ హిమ్ ప్రాపర్లీ. నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ చేసి ఉంటావు అనుకుంటున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు నువ్వు రమేష్తో మాట్లాడి అని అడిగింది మాయా. 7 లుక్డ్ ప్లీజ్డ్, కొంచెం హ్యాపీగానే ఉన్నాడు. రమేష్ టోల్ మీ దట్ హీ టేక్స్ 2 మీల్స్ ఫర్ మిస్టర్ నాథ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 మీల్స్ తీసుకుంటాడంట మిస్టర్ నాథ్. అండ్ 2 cups ఆఫ్ టీ, 1 in the మార్నింగ్ అండ్ 1 in the ఆఫ్టర్నూన్. సో కప్పు టీ కూడా 2 కప్పులు తీసుకెళ్తాడు, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి. రమేష్ షేస్ హీఈస్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ ఈట్స్, ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ ఫుడ్. సో రమేష్ ఏం చెప్పినాడంటే ఖచ్చితంగా ఈ ఫుడ్డే తినాలని చెప్పి ఇట్లా కోరికలేం లేదంట. రోజు అంటే ఖచ్చితంగా మంచి మంచి ఫుడ్ తినాలి ఇట్లా ఏం లేదంట. ప్రతిరోజు సేమ్ ఫుడ్డే తీసుకుంటాడంట. 2 చపాతీస్, సమ్ దాల్ అండ్ ఏ వెజిటబుల్. సో 2 చపాతీలు, కొంచెం పప్పు, ఏదన్నా ఒక వెజిటబుల్ కర్రీ ఇట్లా. మిస్టర్ నాథ్ పేస్ క్యాష్ అండ్ టిప్స్ వెల్. సో మిస్టర్ నాథ్ డబ్బులు ఇస్తాడంట, ఎక్స్ట్రాగా టిప్పులు కూడా ఇస్తాడంట, అంటే తనకు ఫుడ్ తీసుకొని వచ్చినటువంటి ఆ వెయిటర్కి. రమేష్ టోల్డ్ మీ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ మాయా. కానీ రమేష్ ఒక విషయం చెప్పినాడు, ఇట్స్ వెరీ స్ట్రేంజ్ అని. 7 యాడెడ్. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే హీ క్యారీస్ 2 lunches టు మిస్టర్ నాథ్స్ రూమ్ అండ్ ద సేమ్ మ్యాన్ ఈజ్ విత్ హిమ్ ఈచ్ టైమ్. సో ప్రతిరోజు సండే 2 లంచులు తీసుకెళ్తాడంట మిస్టర్ నాథ్స్ రూమ్కి. ప్రతి సండే సేమ్ వ్యక్తి కనిపిస్తాడంట, వేరే వ్యక్తి. యాక్చువల్లీ ఏం చెప్పాం స్టార్టింగ్లో, మిస్టర్ నాథ్కి ఎటువంటి ఫ్రెండ్స్ లేరు, ఎవరు రారు అని చెప్పాం కదా, ఒకడే ఉంటాడు అని. కానీ ప్రతి సండే మాత్రం వేరే వ్యక్తి వచ్చి కలుస్తాడంట. సో ఇద్దరికి లంచ్ తీసుకెళ్తాడంట ఈ వ్యక్తి రమేష్. హీ స్టాల్, ఫెయిర్, స్టౌట్ అండ్ వేర్స్ స్పెక్టకల్స్. అతను చాలా ఎత్తుగా ఉంటాడు అండ్ చాలా తెల్లగా ఉంటాడు, కొంచెం వంగి ఉన్నట్లు ఉంటాడు అండ్ స్పెక్ట్స్ పెట్టుకొని ఉంటాడు అని. రమేష్ సేస్ హిస్ విజిటర్ టాక్స్ అలాట్ అన్లైక్ మిస్టర్ నాథ్ హూ హార్డ్లీ స్పీక్స్. సో రమేష్ ఏం చెప్పాడంటే అతన్ని కలవడానికి ఒక విజిటర్ వస్తాడు కదా ఎవ్రీ సండే, అతను చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అంటే నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. బట్ మిస్టర్ నాథ్ మాత్రం చాలా తక్కువ మాట్లాడతాడు, ఎప్పుడో అవసరమైతే తప్ప మాట్లాడు అని. వెల్ డన్ నిషద్ ఐ టోల్డ్ హిమ్. మాయా చెప్పింది అనమాట, వెల్ డన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావు నువ్వు అని. నవ్ దట్ వీ హ్యావ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్ విత్ అవర్ ఎంక్వైరీస్, we'll have to sort out all the facts like expert detectives so that we can trap the crook. సో చెప్పింది మనం ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అవుతున్నాం మన ఎంక్వైరీస్లలో, అంటే కొంచెం ముందడుగు వేసినాం ఇక్కడ. సో మనం అన్ని విషయాలన్నింటినీ ఒక చోట సార్ట్అవుట్ చేసుకొని, అంటే నీట్గా అరేంజ్ చేసుకొని ఒక మంచి ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ లాగా మనం బిహేవ్ చేయాలా. సో అట్లా చేస్తే మనం ఈ క్రుక్ని, ఈ క్రిమినల్ని మనం ట్రాప్ చేయొచ్చు, అతన్ని పట్టుకోవచ్చు అని చెప్పింది మాయా. హౌ యూ డూ గో ఆన్ మాయా. 7 సైడ్. హౌ కెన్ యూ పాసిబ్లీ ఇమాజిన్ హీఈస్ ఎ క్రూక్. సో నువ్వు ఎట్లా అనుకుంటా ఉన్నావు మాయా అతన్ని ఒక క్రూక్ అని చెప్పేసి ఎందుకు ఫిక్స్ అవుతావు నువ్వు? హీ లుక్ సో ఆర్డినరీ, నాకు చాలా ఆర్డినరీగా కనిపిస్తున్నాడే, నీకెట్లా క్రిమినల్ అని అనిపిస్తూ ఉన్నాడు అని అడిగాడు నిషద్ మాయాను. క్రిమినల్స్ కెన్ లుక్ క్వైట్ ఆర్డినరీ స్మార్టీ ఐ రిటార్టెడ్. చెప్పిందనమాట, క్రిమినల్స్ ఆర్డినరీగానే కనిపిస్తారు, సినిమాల్లో లాగా ఒక దొంగలాగా నిజంగానే కనిపించారు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. డిడ్ యూ సీ ద పిక్చర్ ఆఫ్ ద హైదరాబాదీ హౌస్ బ్రేకర్ ఇన్ ద పేపర్స్ ఎస్టర్డే. నిన్న ఒక హైదరాబాద్లో ఒక దొంగ ఇళ్లలోకి దూరి దొంగతనం చేస్తూ ఉన్నాడు, హౌస్ బ్రేకర్ని. నిన్న పేపర్ వచ్చింది, అతని ఫోటో చూసినావా? హీ లుక్ లైక్ ఎనీ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్. మామూలుగా వీధులలో తిరిగి, అంటే ఒక నార్మల్ వ్యక్తిలాగానే ఉన్నాడు అతను, కానీ అతను ఒక దొంగ. సో దొంగలు కూడా నార్మల్గానే ఉంటారు అనింది. నిషద్ లుక్ డౌట్ఫుల్. నిషద్ మాత్రం ఎక్కడో నమ్మకం కుదరలే అనమాట, ఇంకా అతను ఒక క్రిమినల్ అంటే నమ్మలేకపోతా ఉన్నాడు. ద మాన్సూన్స్ బ్రోక్ ద నెక్స్ట్ డే వర్షాలు స్టార్ట్ అయినాయి. డార్క్ క్లౌడ్స్ అకంపెనీడ్ బై బ్లైండింగ్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్నింగ్ అండ్ రోరింగ్ రోల్స్ ఆఫ్ థండర్ బర్స్ట్ విత్ ఆల్ దేర్ ఫ్యూరీ ఫ్లడింగ్ ద స్ట్రీట్స్ విత్ అ హెవీ డౌన్ పోర్. సో వర్షాలు భారీగా, డార్క్ క్లౌడ్స్ వచ్చేసి ఉరుములు మెరుపుల వర్షంతో పడతానే ఉంది, చాలా భయంకరమైన వర్షాలు పడతా ఉన్నాయి. వీధులన్నీ నీళ్ళతో నిండిపోయినాయి అన్నట్టు, వరదలాగా మొత్తం వీధులన్నీ భారీ వర్షాలతో కాలువలు పారుతూ ఉన్నాయి. School was to have reopened after the summer holidays, but no traffic could move through the flooded roads and there was an unexpected holiday. So summer holidays అయిపోయినాయి, నెక్స్ట్ డే స్కూల్ ఓపెన్ కావాలి యాక్చువల్లీ.
రీఓపెనింగ్ అనమాట రేపే. కానీ ఈ వర్షాల వల్ల వెహికల్స్ మూవ్ అవ్వట్లా ముందుకు. సో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హాలిడే వచ్చింది వీళ్ళకు. ఐ థాట్ ఐడ్ స్పెండ్ ద టైమ్ యూస్ఫుల్లీ. సో హాలిడే వచ్చింది కదా, దీన్ని మంచిగా యూజ్ చేసుకుందామని చెప్పేసి మాయా అనుకుంది. ఐ శాట్ అట్ మై డెస్క్ ఇన్ అవర్ బెడ్రూమ్ విత్ ఎ షీట్ ఆఫ్ పేపర్ బిఫోర్ మీ. సో తన బెడ్రూమ్లో డెస్క్ దగ్గర కూర్చొని ఒక పేపర్ షీట్ పెట్టుకొని ముందర రాస్తూ ఉంది. నెక్స్ట్ టైం చూద్దాం ఏం రాసింది అందులోని. పార్ట్ 2. ఐ రోట్ ఇన్ లార్జ్ బ్లాక్ లెటర్స్. ఇట్లా క్యాపిటల్ లెటర్స్లో పెద్దగా రాసిందనమాట. క్యాచింగ్ ఏ క్రూక్ అంటే ఒక దొంగను పట్టుకోవడం అని హెడ్డింగ్ పెట్టింది. ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. ఎవరెవరు ఇక్కడ డిటెక్టివ్స్? నిషద్ అండ్ మాయా పండిట్. బై అపాయింట్మెంట్ టు ద హోల్ వరల్డ్. ఎవరి కోసం పనిచేస్తున్నారంట వాళ్ళంతా? హోల్ వరల్డ్, మొత్తం ప్రపంచం నియమించిందంట వాళ్ళను. దెన్ ఐ బిగాన్ రైటింగ్. రాయడం స్టార్ట్ చేసింది అందులో. అబౌట్ హాఫ్ అన్ అవర్ లేటర్ ఐ టర్న్ టువర్డ్స్ సెవెన్ హూ వాజ్ లయింగ్ ఆన్ హిస్ టమీ చిన్ కప్డ్ ఇన్ హిస్ పామ్స్ రీడింగ్ కామిక్స్. సో ఒక హాఫ్ అన్ అవర్ సేపు రాసిన తర్వాత 7 వైపు తిరిగింది. 7 ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఇట్లా బొక్కబోర్లా పట్టుకొని, లయింగ్ ఆన్ హిస్ టమీ అంటాం, టమీ అంటే పొట్ట అనమాట, ఇట్లా బొక్కబోర్లా పట్టుకొని చిన్ ఈ గడ్డం కింద ఇట్లా చేతులు పెట్టుకొని ఏదో కామిక్స్ బొమ్మల పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాడు. వాంట్ టు హియర్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఐ ఆస్క్డ్. అడిగింది నేనేం రాశానో వింటావా నువ్వు అని. హీ లుక్డ్ అప్ క్వశ్చనింగ్లీ. ఏం రాసావు అన్నట్లు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టినాడు. ఐ హ్యావ్ లిస్టెడ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ వీ నో అబౌట్ మిస్టర్ నాథ్ విచ్ మైట్ హెల్ప్ అస్ టు ట్రాప్ హిమ్ ఐ సెడ్. సో నేనేం రాసినానంటే మిస్టర్ నాథ్ గురించి మనకి ఏమేమి తెలుసో అటువంటి ఆ ఫ్యాక్ట్స్ అన్నీ రాసినాను, ఎందుకంటే అవి అతన్ని ట్రాప్ చేయడంలో, అతన్ని పట్టుకోవడంలో మనకు సహకరిస్తాయి ఇవన్నీ అని చెప్పి నేను నోట్ చేసుకున్నా అనింది. వాంట్ టు హియర్ వింటావా అని అడిగింది. 7 నాడెడ్. నాడెడ్ అంటే తలూపడం. చెప్పు వింటాను అని. ఫ్యాక్ట్ నెంబర్ 1 చదువుతా ఉంది. ఐ రీడ్ హిజ్ నేమ్ ఈజ్ మిస్టర్ నాథ్. వీ మస్ట్ డిస్కవర్ హిస్ ఫస్ట్ నేమ్. సో అతని నేమ్ ఏంటి? మిస్టర్ నాథ్. మనం అతని ఫస్ట్ నేమ్ కనుక్కోవాలని చెప్పి, ఎందుకంటే మిస్టర్ నాథ్కి ముందు ఒక పేరు ఉంటుంది కదా, ఏదో అమర్నాథ్ ఇట్లా ఏదో పేరు ఉంటుంది కదా. సో ఆ ఫస్ట్ నేమ్ ఏంటో మనం కనుక్కోవాలి, ఫుల్ నేమ్ అని. డూ యూ థింక్ దట్స్ హిజ్ రియల్ నేమ్ మాయా? నిషద్ ఆస్క్డ్. నిషద్ అడిగినాడు అది అతని రియల్ నేమ్ అని అనుకుంటున్నావా నువ్వు అని. ప్రాబబ్లీ నాట్ ఐ సెడ్. నో అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్ క్రూక్స్ హ్యావ్ అన్ అలియాస్. అలియాస్ అంటే తెలుసు కదా, ఆల్టర్నేట్ నేమ్స్, వేరే పేర్లు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. దొంగతనం చేసి పారిపోయి ఎక్కడన్నా అంటే ఒక క్రైమ్ చేసి పారిపోయిన తర్వాత పేరు మార్చుకుంటూ ఉంటారు. సో ఇది కూడా మిస్టర్ నాథ్ అనేది వేరే పేరు అయి ఉండొచ్చు, అతని ఒరిజినల్ నేమ్ వేరేది అయి ఉండొచ్చు. ఐ యాడెడ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ నాథ్. సో క్వశ్చన్ మార్క్ పెట్టిందనమాట, మిస్టర్ నాథ్ అనేది కరెక్టా కాదా అని. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఐ రీడ్ ఆన్. ద టెనెంట్స్ అట్ శంకర్ హౌస్ సే హీస్ మ్యాడ్ స్ట్రేంజ్ అండ్ అన్ఫ్రెండ్లీ. సో ఈ శంకర్ హౌస్లో అదొక అపార్ట్మెంట్ అనమాట. అక్కడ టెనెంట్స్ ఉంటారు కదా, అంటే రెంట్కున్నోళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే మిస్టర్ నాథ్ ఒక పిచ్చివాడు, చాలా విచిత్రంగా ఉంటాడు, అంటే స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఎవరితోనూ అంటే కొద్దిగా అన్యూజువల్గా ఉంటాడు, అండ్ అన్ఫ్రెండ్లీ, ఎవరితోనూ ఫ్రెండ్లీగా ఉండడు అని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 2 అనింది. నెక్స్ట్ నెంబర్ 3 హీ డజంట్ టాక్ టు ఎనీవన్ అండ్ ఈజ్ మేనర్లెస్. అతను ఎవరితోనూ మాట్లాడు, అతనికి మేనర్స్ కూడా లేవనింది. ఎందుకు రాసిందంటే మన నిషద్ పోయినప్పుడు ఇంట్లోకి రా అని చెప్పి కూడా ఇన్వైట్ చేయలేదు కదా, సో మేనర్స్ లేదు. ఎవరన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల రండి కూర్చోండి అని గౌరవంగా మాట్లాడతారు. సో అతను పిలవలేదు కదా నిషద్ని, సో మేనర్లెస్ అని రాసింది. నెక్స్ట్ బట్ ఇట్ డిడ్ టాక్ టు అస్ మాయా అండ్ మామా సేస్ ఈజ్ వెరీ పొలైట్. నిషద్ ఇంటరప్టెడ్. నిషద్ అడిగినాడు కానీ మనతో మాట్లాడినాడు కదా మాయా, ఎవరితోనూ మాట్లాడు అని చెప్పావు, బట్ మనతో మాట్లాడినాడు కదా, అమ్మ కూడా చెప్పింది అతను చాలా పొలైట్గా ఉంటాడు, చాలా వినయంగా ఉంటాడు అని చెప్పి నిషద్ మధ్యలో ఇంటరప్ట్ అయినాడు. హీ ఓన్లీ టాక్ టు అస్ బికాస్ హీ హ్యాడ్ టు ఐ సెడ్. మనతో ఎందుకు మాట్లాడినాడు అంటే మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడినాడు, అంటే తప్పనిసరిగా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే అండ్ సిన్స్ హీ వాజ్ అండర్ మామాస్ మెడికల్ ట్రీట్మెంట్ హీ హ్యాడ్ టు బీ పొలైట్. అమ్మ డాక్టర్ కదా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది, సో డాక్టర్తో పొలైట్గానే ఉండాలా. సో అందుకుంటున్నాడు కానీ అతను రియల్ క్యారెక్టర్ అది కాదు. అమ్మ డాక్టర్ కాబట్టి డాక్టర్ దగ్గర కొంచెం పొలైట్గా ఉండాలి కాబట్టి ఉంటున్నాడు, అంతేగాని అతని క్యారెక్టర్ అది కాదు అని చెప్పి ఆమె కన్విన్స్ చేస్తూ ఉంది నిషద్ని. ఫ్యాక్ట్ నెంబర్ 4 హీ డజంట్ రిసీవ్ ఎనీ లెటర్స్. అతని పేరు మీద ఎటువంటి లెటర్స్ రావు అని రాసింది. 7 నాడెడ్ అంటే తలూపినాడు అని. నెంబర్ 5 హీఈస్ బీన్ లివింగ్ ఇన్ రూమ్ 10 ఆఫ్ శంకర్ హౌస్ ఫర్ మోర్ దాన్ ఎ ఇయర్ ఐ కంటిన్యూడ్. అతను ఈ శంకర్ హౌస్లో అంటే ఈ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 10లోనే దాదాపుగా సంవత్సరం పైన నుంచి ఉంటున్నాడు అని. నెంబర్ 6 హీ డజంట్ వర్క్ అండ్ సిట్స్ ఇన్ హిస్ రూమ్ ఆల్ డే. సో ఏం పని చేయడు, తన రూమ్లోనే కూర్చొని ఉంటాడు ఊరికే. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే డౌట్ అనమాట వీళ్ళకు. నెంబర్ 7 ద కిడ్స్ ఇన్ శంకర్ హౌస్ అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద గ్రోనప్స్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. సో ఆ శంకర్ హౌస్లో ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లలు ఇంకొద్దిమంది పెద్దవాళ్ళు కూడా మిస్టర్ నాథ్ అంటే భయపడతా ఉంటారు. అది ఫ్యాక్ట్ నెంబర్ 7.
నెక్స్ట్ నెంబర్ 8, he has no visitors except for a spectacled fair fat man who visits him on Sundays for lunch. సో అతను ఎవ్వరు కలవరు, ఒక్క వ్యక్తి మాత్రమే వస్తాడు సండే, స్పెట్స్ పెట్టుకొని తెల్లగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఆ వ్యక్తి మాత్రమే తన విజిటర్ అనమాట, ఇంకెవ్వరు రారు అని. నెంబర్ 9, ఫుడ్ అండ్ టీ ఆర్ టేకెన్ టు హిస్ రూమ్ బై రమేష్ ఫ్రమ్ ద రెస్టారెంట్ డౌన్ స్టేర్స్. సో అతనికి ఫుడ్ టీ రమేష్ తీసుకెళ్తాడు కింద ఉన్నటువంటి రెస్టారెంట్ నుంచి. ఈ డజంట్ కేర్ వాట్ హీ ఈట్స్, అంటే ఏం తింటాడో పెద్దగా పట్టించుకోడు వాటిని, అంటే ఏదో నార్మల్గానే తింటూ ఉంటాడు. పేస్ హిస్ బిల్ ఇమీడియట్లీ అండ్ టిప్స్ వెల్, బిల్లు కడతాడు, టిప్ కూడా ఇస్తాడు. ఎక్స్ట్రా టిప్ అంటే తెలుసు కదా, ఎక్స్ట్రా అమౌంట్ అనమాట వాళ్ళకి చేసిన సర్వీస్కి. దట్ ఎండ్స్ మై లిస్ట్. ఇట్లా లిస్ట్ అంతా ఎండ్ అయిపోయింది. హ్యావ్ ఐ ఫర్గాటన్ ఎనీథింగ్ 7, ఇంకేదన్నా మర్చిపోయినా 7, ఇంకేదన్నా ఉందా అని చెప్పి అడిగింది వాళ్ళ తమ్ముడిని. ఇట్లా అన్నీ రాసుకుంటా ఉన్నారు ఓ చోట. నిషాద్ హ్యాడ్ ఆబ్వియస్లీ నాట్ బీన్ పేయింగ్ టూ మచ్ అటెన్షన్ టు మై లిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కానీ నిషాద్ పట్టించుకోవట్లేదు అనమాట. ఈ తను మాయా చెప్పిన వాటన్నిటిని పెద్దగా గమనించలేదు, అతను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే. ఆల్ ఈ కుడ్ సే వాస్ పూర్ మ్యాన్ మాయా. పాపం, పూర్ మ్యాన్ అంటే పేదవాడని కాదు, పాపం మాయా. హీ మస్ట్ బి సో లోన్లీ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, సో ఒంటరిగా ఉంటాడేమో పాపం అని చెప్పేసి తన మీద జాలి చూపిస్తున్నాడు. నిషాద్కి డౌట్ లేదు, అంటే అతను ఒక క్రిమినల్ అని చెప్పేసి ఏమాత్రం అనుమానం లేదు. బట్ మాయాకి మాత్రం ఫిక్స్ అయిపోయింది అనమాట, అతను ఖచ్చితంగా ఒక క్రిమినల్ అని. హౌ కెన్ ఏ క్రూక్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇడియట్, ఐ ఆల్మోస్ట్ షౌటెడ్. గట్టిగా అరిచింది. ఎవరైనా క్రిమినల్కి ఫ్రెండ్స్ ఉంటారా అని చెప్పి గట్టిగా అరిచింది. అట్లీస్ట్ హీ హాస్ వన్ ఫ్రెండ్, ద వన్ హూ మీట్స్ హిమ్ ఆన్ సండేస్ సెడ్ నిషాద్. లాస్ట్కి అట్లీస్ట్ ఒకడన్నా ఉన్నాడు కదా, అట్లీస్ట్ వాడు సండే ఎవరో వస్తున్నారని చెప్పాం కదా, అతను ఒక్కడు ఉన్నాడు ఫ్రెండ్గా అని. ఏ బ్రిలియంట్ థాట్ అక్కర్ టు మీ జస్ట్ దెన్. వెంటనే మాయాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. దట్ మ్యాన్ మస్ట్ బీ మిస్టర్ నాథ్స్ అకంప్లీస్ ఇన్ క్రైమ్, ఐ సెడ్. అకంప్లీస్ అంటే ఈ క్రైమ్లో తోడుగా ఉంటారు చూడు, అంటే ఒక నేరం చేసేటప్పుడు వాళ్ళు సహకరిస్తారు కదా, తోడుగా ఉంటారు, తోడు దొంగ, అకంప్లీస్ అని పిలుస్తాం. సో ఆ సండేలో వచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇతని ఫ్రెండ్ అయి ఉంటాడు, అంటే క్రైమ్స్లలో కూడా హెల్పర్ అయి ఉంటాడు. మేబీ హీ కీప్స్ ఆల్ ద లూట్ అండ్ హీ కమ్స్ నౌ అండ్ దెన్ టు గివ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు హిస్ పార్ట్నర్ మిస్టర్ నాథ్ ఫర్ ఎక్స్పెన్సెస్. సో ఈ డబ్బులన్నీ, ఆల్ ద లూట్ అంటే ఈ దొంగతనం చేసినటువంటి డబ్బులన్నీ తన దగ్గర పెట్టుకుంటాడేమో ఆ సండే వచ్చే వ్యక్తి దగ్గర. అప్పుడప్పుడు అంటే ఎవ్రీ సండే వచ్చేసి అందులో కొంత పార్ట్ ఇతని ఖర్చులకు కావాలి కదా, ఫర్ ఎక్స్పెన్సెస్కి. సో ఖర్చులకి తన పార్ట్నర్ అయినటువంటి మిస్టర్ నాథ్కి ఇచ్చేళ్తా ఉంటాడేమో సండేస్. దట్స్ ఇట్, ఐఎమ్ షూర్ ఐఎమ్ రైట్. సో ఇంకా ఫిక్స్, ఇది ఇంకా ఐఎమ్ రైట్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసింది. ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ కాలింగ్ హిమ్ ఏ క్రిమినల్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ యూ మాయా సెడ్ నిషాద్ యాంగ్రీలీ. నిషాద్కి కోపం వచ్చింది, అంటే ఎప్పుడు పట్టుకున్నా అంటే ప్రూవ్ కాలేదు కదా ఇంకా, సో ఫిక్స్ అయిపోయింది అతను ఒక క్రిమినల్ అని చెప్పేసి. దానికే కోపంతో నువ్వు ఇంకోసారి క్రిమినల్ అన్నావు అనుకో, నేను నీతో దీని గురించి అస్సలు డిస్కస్ చేయను అన్నాడు నిషాద్. హీ క్యాన్ బీ సచ్ ఎ బ్యాడ్ మ్యాన్ ఇఫ్ హీ గివ్స్ రమేష్ సచ్ జనరస్ టిప్స్. రమేష్కి అంటే కింద రెస్టారెంట్లో పనిచేసే రమేష్ ఉన్నాడు కదా, ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాడు, అతనంతా చెడ్డవాడైతే అతనికి ఎందుకు అంత హెల్ప్ చేస్తాడు, ఎందుకు అంత మంచి టిప్స్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు అతనికి అని అడిగాడు. రమేష్ ప్రాబబ్లీ నోస్ సంథింగ్ అబౌట్ హిస్ పాస్ట్, సో మిస్టర్ నాథ్ మస్ట్ బీ బ్రైబింగ్ హిమ్ టు కీప్ క్వైట్, ఐ సెడ్. మళ్ళీ చెప్పింది, అంటే ఏం చెప్పినా కూడా దానికి కవర్ చేసేస్తూ ఉంది. రమేష్కి తన గురించి కొంచెం తెలుసేమో, మిస్టర్ నాథ్ గురించి సీక్రెట్స్ తెలిసేమో, సో ఆ సీక్రెట్స్ని బయట పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా డబ్బులు ఇస్తూ ఉన్నాడేమో. బ్రైబింగ్ అంటే లంచం ఇచ్చి సైలెంట్గా ఉండమని చెప్తా ఉన్నాడేమో అని చెప్పానింది. నిషాద్ గ్లేడ్ అట్ మీ విత్ హిస్ ఆర్మ్స్ టైట్లీ క్రాస్డ్ అక్రాస్ హిస్ చెస్ట్. సో గట్టిగా ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాడు కదా, కోపంగా చూసినాడు అనమాట. ఐ వాజ్ బిగినింగ్ టు గెట్ ఫెడ్ అప్ విత్ హిమ్. సో మాయాకు కూడా చిరాకేసింది ఆ నిషాద్ అంటే నిషాద్ కోఆపరేట్ చేయట్లేదు కదా, అతను మంచోడని వాదిస్తూ ఉన్నాడు. హౌ కెన్ వీ మేక్ ఎనీ ప్రోగ్రెస్ విత్ అవర్ ఇన్వెస్టిగేషన్స్ ఇఫ్ యూ టేక్ దట్ యాటిట్యూడ్ 7 ఐ ఆస్క్డ్. సో అడిగింది, నువ్వు ఇట్లా ఈ యాటిట్యూడ్తో ఉంటే, అతను మంచోడు అని అనుకుంటా ఉంటే మన ఇన్వెస్టిగేషన్ ఎట్లా ముందుకెళ్తుంది 7 అని అడిగింది. ఐ విల్ కోఆపరేట్ ఓన్లీ ఇఫ్ యూ గివ్ అప్ దిస్ ఐడియా అబౌట్ హిమ్ బీయింగ్ అన్ ఎస్కేప్డ్ క్రూక్ సెట్ 7. నువ్వు అతను ఒక పారిపోయి వచ్చిన దొంగ అని అనకపోతే మాత్రమే నేను నీ కోఆపరేట్ చేస్తాను, అట్లా అంటే నేను చేయను అన్నాడు. యూ రియలీ మేక్ మీ యాంగ్రీ, నాకు నిజంగా నువ్వు కోపం తెప్పిస్తాను అన్నాడు వాళ్ళ అక్కతో. ఐ ఆల్మోస్ట్ హిట్ హిమ్, ఆల్మోస్ట్ కొట్టబోయిందనమాట. ఐ మేక్ యూ యాంగ్రీ యూ స్టూపిడ్ ఆఫ్, ఐ షౌటెడ్, గట్టిగా అడిచింది. నా నుంచి కోపం వస్తుందా నీకు అని చెప్పేసి గట్టిగా యూ స్టూపిడ్ అని తిట్టింది. యూ మేక్ మీ మ్యాడ్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ ఎంక్వైరీస్ ఇఫ్ హీ ఈస్ నాట్ ఎ క్రూక్, ఇఫ్ యూ థింక్ ఈజ్ ఎ నో బడీ వాట్స్ ద ఐడియా ఆఫ్ బాదరింగ్ అబౌట్ హిమ్, ప్లీజ్ టెల్ మీ. సో అడిగిందనమాట, అంటే మనం ఇప్పుడు అతను క్రిమినల్ కాదని చెప్పేసి, అంటే అతను ఒక క్రిమినల్ అని చెప్పేసి మనం ఎంక్వైరీలు చేస్తున్నాం. క్రిమినల్ కాకపోతే మనం ఇప్పుడు చేసేది ఇదంతా ఎంక్వైరీస్ ఎందుకు చేయాలి మనం? అతను ఎవరో నోబడి, ఎవరో వేరే తెలియని వ్యక్తి అనుకున్నాం అనుకో,
అయినా నువ్వు ఎందుకు అతని గురించి బాధపడుతూ ఉన్నావు అని చెప్పి అడిగింది. నిషాద్ లుక్డ్ థాట్ఫుల్, ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఐడ్ లైక్ టు ఫైండ్ అవుట్ వై హీస్ సో థిన్ అండ్ వై హీస్ సో లోన్లీ. సో అన్నాడు అనమాట, ఎందుకు అతను సన్నగా ఉన్నాడు, ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు, ఈ రెండు విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని. ఐ వాంట్ టు నో వై హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అండ్ లివ్స్ అలోన్. సో ఎందుకు అతనికి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, ఒక్కడే నివసిస్తూ ఉంటాడు, ఈ విషయాలకి అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి నేను అన్నాడు నిషాద్. ట్రై టు అండర్స్టాండ్ సెవెన్, ఐ టోల్డ్ హిమ్. వాళ్ళక్క చెప్తా ఉంది, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇఫ్ ఈజ్ లివ్డ్ ఇన్ శంకర్ హౌస్ ఫర్ ఎ ఇయర్ అండ్ హ్యాజన్ మేడ్ ఎ సింగిల్ ఫ్రెండ్, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. శంకర్ హౌస్లో దాదాపుగా 1 year ఉన్నాడు. 1 yearలో అంటే అట్లీస్ట్ పక్కింటి వాళ్ళు అంటే పక్క రూమ్ వాళ్ళు ఇట్లా ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారు కదా, కానీ ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. అంటే 1 year ఉన్నా కూడా ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదంటే ఏదో సంథింగ్ రాంగ్ ఉంటుంది. హీఈస్ ఆబ్వియస్లీ స్కేర్డ్ దట్ సమ్ వన్ విల్ రికగ్నైజ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అప్ టు ద కాప్స్. అతను ఖచ్చితంగా భయపడతా ఉంటాడు, ఎవరో ఒకరు నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెప్తారే అని చెప్పేసి ఆ భయంతోనే ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేదు అతను అని చెప్పి సపోర్ట్ చేసుకుంటా ఉంది మాయ. మేబీ నో వన్స్ ట్రై టు మేక్ ఫ్రెండ్స్ విత్ హిమ్, నిషాద్ ప్రొటెస్టెడ్. నిషాద్ అన్నాడు, మేబీ వేరే వాళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదేమో అతనితో అన్నాడు. వై షుడ్ ఎనీ వన్ బాదర్, యూ హ్యావ్ సీన్ వాట్ ఎ నాస్టీ బేర్ హీఈస్, ఐ సెడ్. అయినా మిగతా వాళ్ళు ఎందుకు చేస్తారు అతనితో ఫ్రెండ్షిప్, చూసినావు కదా అతను ఒక నాస్టీ బేర్, చూడడానికి ఎట్లుంటాడు అని, అంటే ఒక క్రిమినల్ లాగా అని. ఐ డోంట్ కేర్ సెడ్ నిషాద్ స్టబాన్లీ, మొండిగా చెప్పినాడు అనమాట, అతను ఎలా ఉన్నా నాకు పర్లేదు అని. ఐ లైక్ హిమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ బీ హిస్ ఫ్రెండ్. సో అతను నాకు నచ్చినాడు, నేను వెళ్ళి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తా, అతను మంచోడు అనుకుంటా ఉన్నాను, నేను వెళ్ళి ట్రై చేస్తాను, అతనితో ఫ్రెండ్గా ఉంటాను అన్నాడు. ఫ్రెండ్స్ విత్ ఎ క్రూక్, హా యు ఆర్ క్రేజీ సెవెన్, ఐ సెడ్. అంటే ఒక క్రిమినల్తో ఫ్రెండ్షిప్ చేస్తావా, నీకు పిచ్చి పట్టింది సెవెన్ అని వాళ్ళక్క అనింది. ద కాప్స్ విల్ టేక్ యూ టు జైల్ విత్ హిమ్. సో నిన్ను కూడా పట్టుకొని పోతారు, అతన్ని తీసుకుపోతారు, నువ్వు ఫ్రెండ్షిప్ చేసినందుకు నిన్ను పట్టుకుపోతారు జైలుకి. డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్ యూ ఇడియట్, అంటే అట్లా జరగాలనుకుంటున్నావా ఇడియట్ నువ్వు అని తిట్టింది. నిషాద్ మియర్లీ గ్లేడ్ అట్ మీ అండ్ క్వైట్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. సో నిషాద్ సీరియస్గా చూసినాడు అండ్ రూమ్లో నుంచి సైలెంట్గా ఏం మాట్లాడుకోకుండా బయటికి వెళ్ళిపోయినాడు. మై థియరీస్ సీమ్ టు హ్యావ్ మేడ్ నో ఇంప్రెషన్ ఆన్ హిమ్ అట్ ఆల్. సో తన థియరీస్, ఈమె చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా అతనికి ఎందుకో నచ్చలేదన్నమాట ఆమె చెప్పింది. ఇట్లా ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. అంటే ఈమె చెప్పేది కూడా కొంచెం కరెక్ట్, అంటే అన్ని పాయింట్స్ని రీజనబుల్గా మాట్లాడుతూ ఉంది, ప్రూవ్ కాకోకుండా ఎందుకు అట్లా మాట్లాడాలని చెప్పేసి 7 అనమాట. ఇద్దరు ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ కూడా లాస్ట్లో డివైడ్ అయిపోయినారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట. సో బాగుంది కదా లెసన్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.